నా పథకం ఫలించింది. మీ పాచిక పారింది దేవేంద్ర. 98లో ఎందుకు ఆగిపోయాను? ముందుకెళ్ళాలి నేను, విజయం సాధించాలి నేను. ఎక్కడిది నాగస్వరం? వైకుంఠపాలి ఆటలో ధూర్తుడైన తారకాసురుడు కుటిల పాయాలతో అసుర మాయలతో ఎన్ని సమస్యలు సృష్టించవచ్చో అన్ని సమస్యల్ని సృష్టించాడు. కానీ స్కందమాత ఆశీర్వాదాలతో తన తెలివితేటలను ఉపయోగించి అన్ని ఆటంకాలని అధిగమిస్తూ వస్తున్నారు కుమారస్వామి. చివరికి గెలుపు దిశగా ప్రయాణిస్తూ మళ్లీ పరమపద సోపాన పటంలో నిలబడ్డారు. అయితే ఇక మనం మళ్ళీ మన ఆటను కొనసాగిద్దామా తారకాసురా? తనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఎన్ని అడ్డంకులు కల్పించినా అన్నిటినీ అధిగమించి బయటకొచ్చే సామర్థ్యం ఎలా వచ్చింది తనకే? నేను మా తల్లిదండ్రులు ఆది పురుషుడు మహాదేవుడు, ఆదిశక్తి అయిన జగన్మాత పార్వతీదేవి యొక్క పాదధూళి నుంచి పుట్టుకొచ్చాను తారకాసురా. ఎందుకంటే ఏదైనా పెద్ద పథకంతో ముందుకొస్తే మంచిది తారకాసురా. ఇలాంటి నీచమైన ఎత్తుగడలు నన్నేమీ చేయలేవని తెలుసుకో. నేను నిజాన్ని ఎందుకు మర్చిపోయాను? వారి పుత్రుడైన కుమారస్వామి సామర్థ్యం పట్ల ఇంత అనుమానం ఎందుకు? తను నాకు తోడుండగా నాలో ఆ అభద్రత భావం ఎందుకు? నేను ఇదే భావంతో వెనుదిరిగి వెళ్ళినా నాకెవరి దగ్గర గౌరవ మర్యాదలుండవు. గౌరవం పోగొట్టుకున్నాక పదవి ఉన్నా లాభమేముంది? ఏమైంది తారకాసురా? నువ్వు ఈ ఆటను కొనసాగించాలి అనుకుంటున్నావా? ఆడుతాను, తప్పకుండా ఆడతాను. నువ్వే చూస్తున్నావు కదా, నేను విజయానికి 20 గదుల కొద్దిపాటి దూరంలోనే ఉన్నాను. తారకాసుర, నువ్వెంత త్వరగా గెలిస్తే నీకంత మంచిది. ఇంకొక మాట, గెలవడానికి వీలైనంత పెద్ద పందెం వెయ్యాలి. 1000 పందెం. నమ్మలేకపోతున్నాను దేవేంద్ర, నువ్వు నన్ను ఈ క్రీడలో సమర్థిస్తున్నావా? అవును అసుర సామ్రాట్. దేవేంద్ర, ఇదేం పని దేవేంద్ర? మీరు తారకాసురుడిని సమర్థిస్తున్నారు. వాయుదేవా, నాకిష్టమైన వారిని నేను సమర్థిస్తాను. నాకు తారకాసురుడి విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గెలిచే వారిని సమర్థించాలి మనం. ఇక్కడ కనిపిస్తున్నది మహారాజు తారకాసురుడి విజయమే. అదే నిశ్చయం. ఏమిటి దేవేంద్ర, మన శత్రువులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? దేవేంద్రుడు ఇంత కపటంగా ప్రవర్తిస్తే ఎలా? ఈ దేవేంద్రుడు ఇప్పటికిప్పుడు మాట మార్చేసి దేవతలని వదిలి అసురుల తరపున మాట్లాడుతున్నారేంటి? నమ్మలేకపోతున్నాను. ప్రతికూల పరిస్థితులు ఒక్కొక్కసారి మనోబలాన్ని దెబ్బతీస్తాయి. అలాగని దేవేంద్రుడంతటి వారు హఠాత్తుగా ఇలా శత్రుపక్షం వహించటం నమ్మలేని నిజం. పందెంలో పెద్ద పందెం, పెద్దది పెద్దది, చాలా పెద్దది. పడితేనే విజయం లభిస్తుంది నాకు. అది పడితేనే నాకు రక్షణ లభిస్తుంది. తనింత ధైర్యంగా నిలబడ్డాడేంటి? ఏమో, పాచికలు తిరగబడచ్చేమో. తనకు అనుకూలంగా ఈ పాచికలు పడితే అప్పుడు ఈ బాలకుడు నా ప్రాణ ఖడ్గాన్ని చేరుకోవచ్చేమో. అలా జరగకూడదు.
పెద్ద పందెం పడాలి, నాకు పెద్ద పందెం. పెద్ద సంఖ్య పడింది అట్టాసురా. 2. రెండా? మహారాజా తారకాసుర, ఇలా ఎందుకు చేశారు మీరు? పెద్ద పందెమని ముందే చెప్పాను కదా మీకు. కేవలం 2 ఇస్తే ఏం లాభం? మీరు ఇలాగే చేస్తే కుమారస్వామి మీపై విజయం సాధించడం, మిమ్మల్ని అంతం చేయడం అనివార్యం. అంటే నా ఉద్దేశం, మీరు పెద్ద పందెం వేయాలి కదా, అలాగే ఖడ్గాన్ని నిలబెట్టాలి కదా. లేకపోతే మహారాజైనా మీరు అంతం కాక తప్పదు. ఈ దేవేంద్రుడు ఇంత కృతజ్ఞుడిగా ఎందుకు మారిపోతున్నారు? ఎప్పుడైతే తారకాసురుడి మనసులో భయం పెరుగుతూ పోతుందో అతని శక్తులు బలహీనపడుతూ వస్తాయి. నాలుగు. మహారాజా తారకాసుర, 8, 9 లేక 12 పడాలి మీకు. 8, 9 లేక 12? అవును. జాగ్రత్త మహారాజా, లేకపోతే మీరు ఓడిపోయే అవకాశం ఉంది. అట్టాసురా, చెప్పండి ఎంత పడింది? మళ్ళీ 2. మహారాజా తారకాసుర, ఏమైంది మీకు? నేను ముందే చెప్పానుగా, 8, 9 లేదంటే 12. నేను 2 చెప్పలేదే. ఇప్పుడు అర్థమైంది. ఇదంతా తారకాసురుడిని బలహీనపరచడానికి పనిన యుక్తి. వాయుదేవా, దేవేంద్రుడు ప్రతిపక్షంలో చేరలేదు, స్వపక్షంలోనే ఉంటూ తారకాసురుడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. మహారాజా తారకాసుర, తమరికి ఈ విషయం తెలియని కాదు. కుమారస్వామికి మాతా మహామాయ ఆశీర్వాదాలున్నాయి. అందుకే మీరు పన్నిన పన్నాగాలన్నిటినీ ఇంత సులభంగా అధిగమిస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసు. తెలిసి కూడా మీరు నిమ్మకి నీరెత్తినట్లు ఆడుతున్నారంటే ఎలా? ఒక పెద్ద పందెం కూడా వెయ్యలేరా మీరు? చాలు, ఇంకా చాలు దేవేంద్ర. మరణం వస్తే నాకు వస్తుంది, ఇందులో నీకొచ్చేదేమైనా ఉందా? తారకాసుర, తమరు అంతం కావాలనుకుంటే అంతం కావచ్చు, నాకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ వృక్ష రూపంలో ఎప్పటికీ ఇక్కడే ఇలాగే ఉంటాను నేను. ఎలాగూ మాకు మీకు ఏమాత్రం తేడా లేదులేండి. కానీ పరస్పరం వాదులాడుకుంటే వచ్చేదేమీ లేదు. అందుకే మిమ్మల్ని మళ్ళీ హెచ్చరిస్తున్నాను, పెద్ద పందెం వెయ్యండి, పెద్ద అంకె. ఇంద్రదేవుడి యొక్క ఉపాయం అద్భుతమైనది. ఆయన తారకాసురుని ఎంత ఎక్కువ రెచ్చగొడితే అతను అంతగా ఆవేశపడిపోయి ఇంకా తప్పులు చేస్తాడు. కుమారస్వామి కార్తికేయుడు కావటానికి ఒకే ఆటలో పాలుపడుతున్నా ఇద్దరి లక్ష్యాలు పూర్తిగా భిన్నమైనవి. తారకాసురుడికి కావలసింది విజయం మాత్రమే. కానీ కుమారస్వామి కోరిక కూడా గెలుపే అయినప్పటికీ ధర్మ మార్గంలో మాత్రమే గెలవాలనే ఉద్దేశం. మహారాజా తారకాసుర, మీకు కావాల్సింది ఇప్పుడు 4 మాత్రమే, కేవలం 4 మాత్రమే. దేవేంద్రుడి సృష్టిస్తున్న అలజడి ఒకవైపు, మరొక వైపు కుమారస్వామి విజయం దిశగా సాగిపోవడంతో గందరగోళంలో పడిన తారకాసురుడు
కంగారులో కావలసిన అంక పడేలా పాచికలను తిప్పలేక తిప్పలు పడుతున్నాడు. ఇంతవరకు మొదటి వరుసలోనే ఉన్న కుమారస్వామి ఇప్పుడు 85వ అంకకి వచ్చారు. తారకాసురుడు 96 అంకెలో ఉన్నాడు. ఇప్పుడు గనక తారకాసురుడికి 4 పడితే అతడు గెలుస్తాడు. ఒకవేళ అదే జరిగితే కుమారస్వామి తన సర్వస్వాన్ని కోల్పోతారు. కేవలం 4 గదుల దూరంలో ఉన్నాను. 4 పడితే గెలుపు నాదే. అందుకే నేను చాలా జాగ్రత్తగా వేయాలి పాచికలు. జై హో మహారాజా తారకాసురుడికి జై హో. ఇంత నీచానికి ఎలా దిగజారుతున్నా దేవేంద్ర? దేవతల రాజు ప్రవర్తించాల్సింది ఇలాగేనా? ఈ అసుర అధముడిని మహారాజండానికి నోరెలా వచ్చింది? నాలుకకు నరం లేదని నిరూపించారు దేవేంద్ర. అందుకే నేను దేవరాజుని. అంతేకాదు, నేను చాలా చాలా పెద్ద బుద్ధిమంతుడిని. ఓటి పడవతో వేగడం కంటే ఒడ్డు చేర్చే పడవలో ఎక్కడమే మంచిది. చూసావా ఓ కుమారస్వామి, మీ దేవతల్ని చూసావా? ఇంకా నేను విజయం సాధించనేలేదు. అప్పుడే సత్యవంతులైన మీ దేవతల మధ్య భేదాభిప్రాయాలు ఆరంభమై. చూసావా నేను ఎంత పని చేశాను? దేవతల యొక్క భేదాభిప్రాయాల కాదు, నీ పాచికల గురించి ఆలోచించుకో తారకాసురా. నువ్వింకా గెలవలేదు కదా, అందువల్ల నువ్వు ఆట మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. అర్థమైందా తారకాసురా నేను ఏం చెప్తున్నానో? దేవేంద్ర, దేవతలకు రాజే ఇలా నమ్మక ద్రోహానికి పాల్పడతారని ముందే తెలుసుంటే మిమ్మల్ని చీకటి కోటలోనే అక్కడే వదిలేసి వచ్చేవాళ్ళం. చాలించు చాలించు ఈ అసమర్థ ప్రేలాపనలు వాయుదేవా. అలాగే మహారాజా తారకాసుర, మీరు ఎలా అంటే అలాగే. ఈ దేవతలందరూ మౌనంగానే ఉండి తీరాల్సిందే. నా మహారాజు తారకాసురుడు విజయానికి దగ్గరలో ఉన్నారు. అంతే, విజయ ప్రకటనే తరువాయి. మహారాజా, తమరి గెలుపు వాటం చూసి ఆనందం తట్టుకోలేకపోయాను. ఇక మీ విజయ యాత్రలో నేను మీ వెంటే ఉంటాను. సరే, అక్కడే ఉండు అట్టాసురా. నేను నా పందెం ఎలా గెలుస్తానో చూడు. నాకిప్పుడు 4 పడాలి. ఏయ్! 2 3 ఏంటిది, ఆకాశంలో లెక్కిస్తున్నారేంటి? ఈ వైకుంఠపాలిలో 1 నుండి 100 వరకు వందనాలతో లెక్కిస్తున్నాను. అరే, నువ్వు అంకెలు లెక్క పెడితే మనసులో లెక్క పెట్టుకో, అర్థమైందా? మహారాజా తారకాసురుడి ఏకాగ్రతని ఎందుకు దెబ్బతీస్తున్నావు? కొంచెం కూడా ఆలోచన లేకుండా ఏంటిదంతా? మీ నోటితో అసురుణ్ణి మహారాజాని ఎలా పిలుస్తున్నారు? ఓ మహారాజనే పిలుస్తాను. నేను నీలాగా గాలికి ఎగిరిపోయే సంపదలను వెంటేసుకొచ్చిన వాణ్ణి కాదు. నువ్వు వచ్చి చెబితే గాని మా మహారాజు ఏకాగ్రత గురించి నాకు తెలియదనుకున్నావా? ఓరి మూర్ఖుడా, ఈ విషయం నీకు తెలీదా? మోక్షం కావాలంటే ఇప్పుడు అది తారకాసురుడి ఆధీనంలోనే ఉంది. ఇంకా పాచికలు కూడా వారివే. వారికంటే నీకే బాగా తెలుసు. ఖడ్గాన్ని చేరుకోవడానికి గాను 2 కాదు, వారికి కావాల్సింది 4. వారికి 4 పడితే చాలు. అందుకే నేను చెప్తున్నది 2 వద్దు, 2 వెయ్యనే వద్దు. 2 వద్దని కాదు, 4 కావాలని చెప్పు. 4
రెండిటి అర్థం అంటే ఒక్కటే అట్టాసురా. 2 కాదు, 2 వెయ్యకూడదు. 2 మాత్రం వెయ్యకూడదు. మహారాజా, మీరు ఈ పాచికలపై దృష్టి పెట్టండి. 2 మాత్రం వెయ్యకూడదు. ఇందాక చెప్పినట్లు 8, 9, 12 కూడా పనికిరావు. 2 అస్సలు పనికిరావు. 4 కాదు, 2 2 4గా. 2 2 4గా. 2 కాదు, 2 రెళ్ళ 4, 8, 9 కానే కాదు. 2 రెళ్ళే వేయండి. అంటే 2 4 2 మాటే మర్చిపోండి. 2 రెళ్ళు అంటే 2 కాదు, 4 వేయాలి ప్రభు. సరిగ్గా చెప్పలేరా మీరు? 2 మీద మీ దృష్టి పెట్టకండి మహారాజా. మీకు 4 కావాలి. 2 కాదు, 4, 2 కాదు, 4. చివరికి తారకాసురుడి మెదడులో గందరగోళం సృష్టించడంలో అట్టాసురుడు నన్ను మించిపోయాడు. 2 కాదు, 4. 2 కానే కాదు. 2 4 లేక 2. 2 రెళ్ళ 2 ఏకం. 2 రెళ్ళు 4 రెళ్ళు. 2 మాత్రం వద్దు మహారాజా, 2 మాత్రం వద్దు. 2 కాదు, 4. 2 రెళ్ళ 2. రెండా? 2 పడింది మహారాజా. నా పథకం ఫలించింది. మీ పాచిక పారింది దేవేంద్ర. తొంభై 98లో ఎందుకు ఆగిపోయాను? ముందుకెళ్ళాలి నేను. విజయం సాధించాలి నేను. ఎక్కడిది నాగస్వరం? మహారాజా, మహారాజునే మింగేంత ధైర్యమా పాముకి? కుమార కార్తికేయ, నేను ఇక్కడ నుండి సురక్షితంగా బయటపడతానో లేదో నాకే తెలియదు. కానీ నేను మీపై విశ్వాసం ఉంచనందుకు మీకు క్షమాపణలు చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వండి. నిజానికి నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. కానీ ఇదంతా తారకాసురుని భ్రమ పెట్టడానికే చేశారు మీరు ఇదంతా. ఆ విషయం నాకు తెలుసు దేవేంద్ర. దేవేంద్ర, మీరొక పథకం ప్రకారం తనని సమర్థిస్తున్నారని తెలుసుంటే మీ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడేవాడిని కాదు. దయచేసి నన్ను క్షమించండి దేవేంద్ర. వాయుదేవా, కుబేరదేవా, క్షమాపణలు కోరాల్సిన అవసరం లేదు. నిజానికి ఇక్కడికి వచ్చిన ఆరంభంలో నేను నకారాత్మక భావన ప్రభావంలో పడి ఉన్నాను. ఆ ప్రతికూల ప్రవర్తనల వల్లే మీరంతా నన్ను అంతగా అవమానించారు. దేవతలు ఇప్పుడు పూర్తి వృక్షాలుగా మారిపోతున్నారు. వారిని రక్షించాలంటే ముందుగా నేను ఆటను వీలైనంత త్వరగా ముగించడం మంచిది. అవును సేనాపతి, ఇంకేమాత్రం ఆలస్యం చేయకండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. తప్పకుండా ముందుకు వెళ్తాను వాయుదేవా. అది రాజమార్గంలో ఆట యొక్క నియమాల ప్రకారం. కుమారస్వామి తలుచుకుంటే నియమాలను ఉల్లంఘించవచ్చు, కానీ తన పని చెయ్యలేదు.
ఇటువంటి నిజాయితీపరుణ్ణి మోసం చేయడానికి అసుర మహారాజు తారకాసురుడు ఏమాత్రం సంకోచించలేదు. ఇది కుమారస్వామి న్యాయపాలన అలాగే సత్యనిష్టలకు ఇదే అసలు పరీక్ష. పూర్తి ఏకాగ్రత, సత్యనిష్టలతో ఆటను సమాప్తం చెయ్యాలనే నిర్ణయంతో కుమారస్వామి తన నీతి నిజాయితీలను ప్రదర్శించారు. మహారాణి, ఇదే దేవసేనాపతి కుమారస్వామి విశిష్టత. కుమారస్వామి తన పాచికలు వేసి 4 గడులను దాటి వెళ్లారు. కానీ వారు తారకాసురుణ్ణి మింగిన సర్పం తోక నుండి తను బయటికి వచ్చే వరకు ఆగాల్సింది. ఎందుకంటే ఇప్పుడు తారకాసురుడు పాచికలు వేసే సమయం వచ్చింది. తన పాచికలు వేసిన తరువాతే కుమారస్వామి ఆట నియమాలు ప్రకారం తన వంతు పాచికలు వేయాల్సి ఉంటుంది. అయినా ఆ పాము తారకాసురుడిని మింగాక ఎక్కడికి తీసుకెళ్ళింది? కపటం, మోసం, అసత్యం, అన్యాయాలతో విజయం ఎంతమాత్రం లభించదు. ఇప్పుడు తారకాసురుడికి సమయం వచ్చింది. తనకిప్పుడు తన వాస్తవ పరిస్థితి ఏమిటో అర్థం కాబోతుంది. తను తీసిన గోతిలో తనే పడే సమయం ఆసన్నమైంది. తెరువు, నీ నోరు తెరువు, నన్ను బయటకు వెళ్ళనివ్వు. ఈ ఆటలో పామయ్యే అవకాశం నేనే ఇచ్చాను. లాంటిది నన్నే మింగుతావా? మర్యాదగా నోరు తెరువు. నువ్విలా వినే రకం కాదు. ఈ దెబ్బతో నువ్వు నోరు తెరిచేలా ఎలా చేస్తానో చూడు. ఇప్పుడు తారకాసురుడిలోని దుష్ట భావాలన్నీ తన ముందుకు రాబోతున్నాయి. అది కుమారస్వామికి పెను సవాలుగా మారబోతుంది. అసలు సమస్య ఏమిటంటే తారకాసురుడు క్రీడా రంగానికి వచ్చేంత వరకు ఆట కొనసాగించటానికి లేదు. దేవతలకి మిగిలిన సమయం చాలా తక్కువ. వారిక త్వరలోనే పూర్తి వృక్షాలుగా మారటానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే అది 3 దేవతలకి ప్రమాదమైన సమయంగా మారింది. వారిని రక్షించాలంటే ఆట కొనసాగించాలి. అందుకు తారకాసురుడు మళ్ళీ వైకుంఠపాలి ఆడడానికి రావాలి. ఇతరులకు గోతులు తీస్తే తీసిన వాళ్లకే అందులో పడే అవకాశం ఎక్కువ. ఇప్పుడేమైంది? గాల్లో కలిసిపోయిందా నీ యొక్క మహోన్నత పరాక్రమం? నన్ను బాలక అని వెక్కిరిస్తావు కదా, అర్థమైందా? ఈ బాలకుడు ఎంత పనిచేశాడు? నువ్వు కనిపెట్టిన ఆటలోనే ఓడించి చూపించేశాడు.